పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తిరగనల దయసొద్దవా ఈయనవంతమా ఏ తీరహ దయసొద్దవా ఈయనవంతమా ఆయనమా ఏమైపోయావు? వారం రోజుల నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికెళ్ళావో తెలీదు, ఎప్పుడొస్తావో తెలీదు. నీకోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర శవాల్లా పడున్నావు. తింటానికి ఇంట్లో ఒక్క మెతుకు కూడా లేదు. నువ్వేమో చేతులు ఊపుకుంటూ వచ్చావు. కనీసం డబ్బులైనా తెచ్చావా? నీతోనే మాట్లాడేది. సమాధానం చెప్పకుండా అలా రాయిలా కూర్చుంటావే? మేమెట్టాగో కనిపించట్లేదు నీ కంటికి. కనీసం మా మాటలు కూడా వినిపించట్లేదా? ఏంటి కొడతావా? నిన్ను అమ్మా! ఇంటికొస్తే ఎదవ గొడవ. యా 4 రోజులు కూడి తినకపోతే బతకలేరా? మందు దొరక్క అడుక్కు తింటున్నాను. పెళ్ళానికి కూతురికి తిండి పెట్టడం చేత కాదు గాని కొట్టడానికి మాత్రం మొగతనం వస్తుంది. థూ! ఎందుకు నీ బతుకు? నీలాంటాడు ఉంటే ఎంత, చేస్తే ఎంత? చినియమ్మా నేను చావాలా? ఏం కూసవే? చావే చావు. చావుడే ఇద్దరం. నాకేమొద్దు. నువ్వు బానే ఉన్నావు, అది బానే తయారయ్యింది. డబ్బులు కావాలంటే ఎవరి దగ్గర పడుకొని సంపాదించండి. నీకు చేత కాకపోతే దాన్ని నాకు వదిలేయ్. దాంతో ఎలా సంపాదించాలో నేను చేసి పెడతా. ఏడే బతుకల రావండే. అమ్మా, అమ్మా, అమ్మా,
అమ్మా 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 లేమ్మా ఏమైందమ్మా అక్క కొండ దగ్గర మీ నాన్న చచ్చిపోయి పడున్నాడు. వస్తావా? అడిగేది నిన్నే.
వస్తావా? ఎంత ఇస్తావు? నెలకు 500 సామాన్లు కూడా వాడుకోవచ్చు. ఇదిగో తాళం. రాణి అంటూ నువ్వేనా? చెత్త కుప్పలో ఉన్న బంగారాన్ని ఎవరూ గుర్తించినంత వరకు అది కూడా చెత్తతో సమానమే. ఇక్కడుంటే నీ పరిస్థితి కూడా అంతే. ఈ మురికెదలకు ఆడదైతే చాలు. అందమైన ఆడదాని కోసం ఎంత డబ్బైనా విసిరేస్తే ఒళ్ళు బలిసిన కుక్కలు నా దగ్గర చాలా ఉన్నాయి. నీకెంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తా. నాతో వచ్చేయ్. ఇక్కడుంటే ఉత్తరానివే, నాతో వస్తే మహారాణిని చేస్తా.
అమ్మ దూరం అయ్యాక ఇంకో మనిషి దగ్గర అవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. కడుపు నింపుకోవడం కోసం ఈ పని మొదలు పెట్టాను. ఇప్పుడు నీకోసమే చేస్తున్నాను. ఇదే కాదు, నీకోసం ఏదైనా చేస్తాను. కానీ నన్ను వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, సరేనా? రాణి, రాణి, రాణి. రాణి, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మ గురించేనా? అవును, నాకు మా అమ్మ ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను ఒంటరిదాన్ని చేసి చచ్చిపోయింది. అంతా మా నాన్న వల్లే. మా నాన్న మంచోడు కాదు. జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపో. నీ తలకైన గాయం చిన్నదే, వారం రోజుల్లో నయమైపోతుంది. అడుగు, నీ శివ. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్దామా? వెళ్ళి రెస్ట్ తీసుకో. కస్టమర్లు ఫోన్ చేస్తున్నారు రాని, గాయం తగ్గిపోయింది కదా. ఇంకా కొన్ని రోజులు అయితే మనల్ని పూర్తిగా మర్చిపోతారు. సరే, ఫోన్ చేయి, వెళ్తాను.
పోలీస్. రేయ్ 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 ఆగు. చేయొద్దు. ఏమైంది సంగీత నీకు? నువ్వేంటి ఇక్కడ ఇలాంటి చోట? నేను విక్రమ్ని గుర్తుపట్టలేదా? విక్రమా? ఏ విక్రమ్? ముందు చేయొద్దు. నా పేరు సంగీత కాదు, రాణి. రాణియా? పిచ్చేమన్నా పట్టిందా నీకు? పిచ్చి నాకు కాదు, నీకు. నా పేరు సంగీత కాదు, రాణి అంటే వినవే. ముందు చేయొద్దు. ఏంటి వదలవా? అరెస్ట్ చేస్తావా? చేసుకో. సాయంత్రంలో నా శివ వచ్చి నన్ను విడిపించుకెళ్తాడు. నీ శివానా? నువ్వేనా ఇదంతా మాట్లాడుతుంది? నేనే మాట్లాడుతున్నాను. ఎదురుగా కనిపించట్లేదా? నేను నచ్చలేదా? నా రేటు 10,000. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చేస్తా. రేయ్, ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా. నీకేం కావాలి? ఏం జరిగింది సంగీత? ఎందుకు ఇలా నటిస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలరా? నా పేరు సంగీత కాదు, రాణి. ముందు నన్ను నా శివ దగ్గర పంపించు. నాకేదైనా అయితే వాడిని చంపేస్తాడు. రేయ్, నన్ను నా శివ దగ్గర పంపించు. నిన్నే వాడిని చంపేస్తాడు. రేయ్, నన్ను వదిలిపెట్టు. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న. Happy birthday to you. Happy birthday dear Nana. Happy birthday to you. No, కేక్ ఎలా ఉందో చెప్పాలి. సూపర్. 5 నిమిషాల్లో నేను మీకు భోజనం తయారు చేస్తాను. అంతవరకు మీరు కేక్ ఎంజాయ్ చేయండి. నాన్న, ఇక్కడున్నారా? ఏంటి నాన్న, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదురా, నిన్ను చదివించడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను. రేపు నీకు పెళ్లి చేయగలనా లేదా అన్నది భయంగా ఉందిరా. తండ్రిగా ఓడిపోయాననిపిస్తుంది. ప్రతి మధ్యతరగతి తండ్రి కూతురు పుట్టగానే ఎంత కష్టమైనా ఆ కూతుర్ని ఇంజనీర్ని చేస్తా, డాక్టర్ని చేస్తా అని చెప్తాడు. కానీ 18 ఏళ్లకే పెళ్లి చేసి పంపించేస్తాడు. కానీ మీరు అలా కాదు కదా నాన్న. చిన్నప్పటి నుంచి నా కోసమే కల కన్నారు. ఆ కళ నెరవేర్చడం కోసం ఈ రోజుకి మీరు కష్టపడుతూనే ఉన్నారు. తండ్రిగా మీరు ఎప్పుడో గెలిచారు నాన్న. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు నాన్న. మీ గురించి ఏదో ఒకటి చెయ్యాలి. ముందు మీ కూతురుగా నన్ను గెలవనీయండి. ఈ లోపు నాకేమైనా అవుతుందనేరా నా భయం. నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతానేమోనని. మీకేం కాదు నాన్న, నన్ను నమ్మండి. ఒకవేళ ఏమన్నా అయితే ఒంటరిగా బ్రతికే ధైర్యం ఉందా నీకు? చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన మాటలు, నేర్పిన విలువలే నా ధైర్యం నాన్న. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. మీరు చూస్తారు కూడా. ఇది ఆ దేవుడు కూడా ఆపలేడు.
ప్లీజ్ నన్ను వదిలేయండి. తెలియక చేశాను. తెలిసేగా నేను ఎవరి దగ్గరికి పంపించినా వెళ్తున్నావు. మరి తెలియక పోలీసులకు చెప్పడం ఏంటి? తెలిసే చెప్పావు. ఇక ఈ పని నేను చేయలేను. టార్చర్ చూపిస్తున్నారు, భరించలేకపోతున్నాను. కష్టపడకుండా డబ్బులు ఎలాగొస్తాయి చెప్పు. కేవలం సుఖం అనిపించే డబ్బులు సంపాదించాలంటే ఎలా? నీకు అన్ని డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నాడంటే వాడి కోరికలన్నీ తీర్చుకోవాలనే కదా. అయినా నీకు అంత కష్టంగా ఉంటే నాతో వచ్చి చెప్పాలి కానీ పోలీసుడికి చెప్పడం ఏంటి? నాకేమైనా అయితే నన్ను నమ్ముకున్న ఎంతమంది అమ్మాయిల పరిస్థితి ఏం కావాలి? ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి. ఇంకోసారి చేయను. ఒక్కసారి కూడా తప్పు చేయనని చెప్పు, వింటాను. ఒకసారి చేశాక రెండోసారి చేయనని చెప్పకు. నా పేరు శివ. నీతో 5 నిమిషాలు మాట్లాడాలి. ఎవరు మీరు? నాతో ఏం మాట్లాడాలి? చెప్తా, కానీ ఇక్కడ కాదు. మీ కాలేజ్ క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? సరే. రెండు టీ. చెప్పండి. నీ పేరు దివ్య. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. పిన్ని బాబాయ్ దగ్గర ఉండి స్కాలర్షిప్తో చదువుకుంటున్నావు. వాళ్ళ ఆర్థిక స్తోమతకి నిన్ను భరించడం కష్టం. బయటికి వెళ్ళి ఒంటరిగా బ్రతికే ధైర్యం నీకు లేదు. ఎవరు మీరు? ఇవన్నీ మీకెలా తెలుసు? ఆ విషయం చెప్పడం వల్ల నీకు కానీ నాకు కానీ ఏ రకమైన ఉపయోగం లేదు. నీ చదువు పూర్తవడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు నీకు డబ్బులకి ఏ సమస్య లేకుండా నీకు చిన్న ఉద్యోగం చూశాను. ఏ ఉద్యోగం? వారానికి ఒకసారి వచ్చి వెళ్తే చాలు. గంటకు 10,000 ఇప్పిస్తా. నీకు కుదిరినప్పుడు కూడా రావచ్చు. హలో,
మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? డబ్బు కోసం ఏదైనా చేసేదానిలా కనిపిస్తున్నానా? ముందు ఇక్కడ నుంచి వెళ్తావా, లేకపోతే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేయమంటావా? ఎందుకంత కోపం? ముందు కూర్చో. కూర్చో. చూడు, ఇదంతా నీకు ఇష్టమైతేనే. ఇందులో బలవంతం లేదు. నీకు ఇష్టం లేదంటే చెప్పి ఇప్పుడే వెళ్ళిపోతాను. బాగా ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నీకు డబ్బు ఎంత అవసరమా? అరే, చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకపోతున్నావు. ఓ మంచి డ్రెస్ అయినా ఉందా నీకు? ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ వెళ్ళలేవు. అవకాశం వచ్చినప్పుడే అవసరాలు తీర్చుకోవాలి. రేపు నీకు ఉద్యోగం వస్తే వెళ్ళిపో, పెళ్ళి కుదిరితే వదిలేసి. అప్పటి వరకు లైఫ్ని ఎంజాయ్ చేయి. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. మన ఇద్దరి మధ్య ఉంటుంది. నిన్ను ఇంత దరిద్రంలో పుట్టించిన దేవుడు ఎందుకు ఇంత అందాన్ని ఇచ్చాడు? ఆ అందంతోనే డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచించుకో. ఈ పని చేయడం తప్పు అన్నవాడవడు నీ ఆకలి తీర్చడు, నీ కాలేజ్ ఫీజు కట్టడు. నీకు నచ్చితే కాల్ చేయి, లేదంటే చింపి పారే. ఆడదానికి అదృష్టం ఏంటో తెలుసా? ఆడదానికి పుట్టడమే. హలో, నేను దివ్యని మాట్లాడుతున్నా. మీరు చెప్పింది నాకు ఓకే. ఈ విషయం ఎవరికి తెలియదు కదా? మన ఇద్దరి మధ్య ఉంటుంది. ఒకవేళ నాకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు కదా? నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు. సరే, నేనెప్పుడు రావాలి? ఫోన్ చేస్తా. సార్, కొత్త ఫిగర్ ఈ వీక్ రెడీ అయిపోండి. నువ్వు ట్రై చేస్తే పడని ఫిగర్ అంటూ ఉండదు అనుకుంటున్నా. అవసరం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అందులోనూ అవసరంలో ఉన్న ఆడదాన్ని ఇంకెంత దూరమైనా తీసుకెళ్తుంది. మరి తర్వాత ఎవరు? సంగీత. ఏం మాట్లాడాలి? నీ పేరు సంగీత. మీ నాన్న ఒక చిన్న ఉద్యోగి. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఇప్పటి వరకు ఎంతో కష్టపడి నేను చదివించాడు. నువ్వు ఇంకా చదువుకోవాలి అంటే చాలా డబ్బులు కావాలి. అయితే చెప్తా.
ఆలోచించుకో. నువ్వెంత మర్యాదగా అడిగినా నా సమాధానం ఇలానే ఉంటుంది. ఇది ఎవరో పొగరబోతులో ఉందన్న, వదిలేద్దాం. దీనికోసం ట్రై చేస్తే మన బిజినెస్ అంతా బయటపడేలా ఉంది. మనుషులు రెండు రకాలరా. ఒకటి డబ్బు కాసుపడేవాళ్ళు, రెండు ప్రాణాలకు భయపడేవాళ్ళు. డబ్బు కాసుపడలేదంటే ప్రాణాలకు భయపడుతుంది కదా. అది చావుకి భయపడేలా లేదన్నా. ధైర్యం ఉన్న ఆడదానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని చంపుతానంటే భయపడకపోవచ్చు, దాని బాబుని చంపుతానంటే భయపడుతుంది కదా. సార్, అర్జెంట్గా ఒక కంప్లైంట్ తీసుకోండి. ఏమైంది? నా పేరు సంగీత, నేను స్టూడెంట్ని. ఏం చూసుకున్నా నీకు అంత పొగరు? ఇక్కడికిక్కడే గొంతునోళ్ళు మీ చంపేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. నువ్వు ఆ రోజు కొట్టిన దెబ్బ నేను ఇంకా మర్చిపోలేదు. భయపడకు, నేను నిన్నేం చేయను. నువ్వే నా పెట్టుబడి. నీ బాబు బతుకుండాలంటే 1 వారంలో నీ దగ్గర నుంచి నాకు ఫోన్ రావాలి. నా కంటికి కనిపించినంత వరకే నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది. ఒకసారి నా కంట పడ్డ తర్వాత నీ జీవితం డిసైడ్ చేసేది నేను. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. విక్రమ్, సార్. మేడం దగ్గర కంప్లైంట్ తీసుకో. సరే.
ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సార్. త్వరగా యాక్షన్ తీసుకోండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. శివ మీద కంప్లైంట్ ఇచ్చొస్తున్నారా? అవును, మీరెవరు? శివ నీకు తెలుసా? తెలుసు. శివ వాడు నిన్ను కూడా వదిలిపెట్టాడు. మీరు అర్జెంటుగా ఊరోజులు వెళ్ళిపోండి. మా అస్సయ్య కూడా శివ మనిషి. నాకు తెలిసి ఈ పటికల్ వాడికి ఫోన్ చేసేసి ఉంటాడు. నేనెందుకు పారిపోవాలి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను కదా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే సమస్య తీరిపోయేటట్లయితే మనం ఇలా పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఆ శివగాడు లాంటి వాడి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అతను చెప్పేది నిజం సంగీత. వాడి చేతిలో నాతో పాటు ఇంకా 200 మంది అమ్మాయిలున్నాం. చావలేక బ్రతకలేక నరకం చూస్తున్నాం. పోలీసులకు చెప్పాలని ట్రై చేసినా, పారిపోవాలని చూసినా అతి దారుణంగా చంపేస్తాడు. నువ్వు ఒక్కరోజు కూడా వాడిని జైల్లో పెట్టించలేవు. ప్లీజ్ నా మాట విను, వెళ్ళిపో. అంటే మనం వాడిని ఏం చేయలేమా? హలో, స్టార్ట్ అయ్యాను, వస్తున్నాను. రోడ్డు కార్నర్లో మన వ్యాన్ ఉంది, అది ఎక్కు. ఓకే. హోటల్ ముందు ఆగుతుంది. సరే. ఏంటయ్యా మరి ఎలాంటి చోట తీసుకొచ్చావు? ఇలాంటి ప్లేస్ అయితేనే ఎవరికి డౌట్ రాదు సార్. అదే చూసుకోండి. వావ్, అమ్మాయి చాలా బాగుంది. నువ్వా? డోర్ ఓపెన్ చేసినప్పుడు దివ్య ఉందిగా, ఇక్కడికి ఎలా వచ్చావు? దివ్య ఎక్కడ? దివ్య రాదు. దివ్యే కాదు, కే అమ్మాయి రాదు. ఓహో, అయితే రోజు వాళ్ళందరూ బదులు నువ్వు వస్తావు అనమాట. నువ్వు నన్నేం చేయలేవు. ఏంటే నీ ధైర్యం? ఇప్పుడు నేను రేపు చేస్తా. ఓడిచి కాపాడతా, నేను చూస్తా. ప్రాస్టిట్యూషన్ చేయమని నన్ను బలవంతం చేస్తున్నాడు. వినకపోతే మా నాన్నని చంపుతా అన్నాడు. మాట్లాడడానికి వచ్చిన నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించాడు.
నేనేమైనా చేయగలను, నన్నెవరూ ఏమీ చేయలేరు అన్నవాడి పొగరే మనకు అవకాశం. నువ్వు చెప్పేది కరెక్టే సంగీత. కొంతమంది పెద్దవాళ్ల సపోర్ట్ తో వాడిదంతా చేస్తున్నాడు. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకి చూపించగలిగితే చాలు. ఈ విషయంలో నీకెప్పుడు మీడియా సపోర్ట్ గా ఉంటుంది. మీరు ప్రొసీడ్ అవ్వండి, నేను చూసుకుంటా. శివ నీకు ఫోన్ చేసిన తర్వాత వాడు నేను ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ నాకు నువ్వు ఇస్తూ ఉండు. విక్రమ్ నేను నిన్ను ఫాలో అవుతూ ఉంటాం, కానీ లోపలికి వెళ్ళేది నువ్వు కాదు, నేను. ఈ రోజు నుండి మీకెవ్వరికీ శివ నుండి ఫోన్ రాదు. హ్యాపీగా ఉండొచ్చు. కనీసం మీ నాన్న గుర్తున్నాడా? నిన్ను ఇలా చూస్తే ఆయన ఏమైపోతాడు? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు, తాగి తాగి. మీ నాన్న చనిపోయాడా? ఎప్పుడు? చాలా రోజులైంది. మీ నాన్న పేరేంటి? తెలీదు. తెలీదా? నాన్న పేరు తెలియకుండా ఎలా ఉంటుంది? మర్చిపోయాను. మధ్య యాక్సిడెంట్ అయింది, ఏది గుర్తులేదు. యాక్సిడెంట్? నాకు నా శివ తప్ప ఎవరు గుర్తులేరు. నిదానంగా అంతా గుర్తొస్తుందని చెప్పాడు డాక్టర్. ఎవరా డాక్టర్? జాన్, శివ ఫ్రెండ్. జాన్? ఎక్కడుంటాడు అతను? తెలీదు. సార్, 2 సంవత్సరాల క్రితం జాన్ అనే ఖైదీ గురించి చెప్పారు సార్. అతని ఫైల్ ఒకసారి నేను చూడొచ్చా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఎవరు నువ్వు? ఏం కావాలి? నీకు రాణి తెలుసా? తెలీదు. సంగీత? తెలీదు. పోనీ శివ అయినా తెలుసా? నాకెవరూ తెలీదు. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి.
మణి నా దగ్గరే ఉంది. నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇందాక తెలీదన్నా. శివ నాకు జైల్లో పరిచయం అయ్యాడు. ఇంకెన్ని రోజులు జైల్లో? నువ్వు జైలుకి వెళ్ళింది చిన్న దొంగతనం చేసి కాదు, ఒక అమ్మాయిని రేప్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికి. నన్ను బయటికి తీసుకెళ్ళు. నిన్ను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తే నన్ను కూడా లోపలేస్తారు. కొద్ది రోజులు వెయిట్ చేయి, నేను చెప్పేంత వరకు. ఎవరి మీద కోపం? బాధ చెప్పుకుంటే తగ్గుతుంది, కోపం చెప్పుకుంటే పెరుగుతుంది. పర్లేదు, చెప్పు. సంగీత, అది నన్ను కొట్టి నా వైపు చూసిన చూపు తలుచుకుంటుంటే దాన్ని చావు ఎంత దారుణంగా ఉండాలంటే ఎండలో బగబగ మండుతున్న నా పరాతి బండ మీద చిన్న పురుగును పడేస్తే అది ఎలా కొట్టుకుంటూ చేస్తుందో అది అలా చావటం నేను చూడాలి. నీ పగ తీర్చుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు చంపినా చంపకపోయినా ఏదో ఒక రోజు నీ శత్రువు చావాల్సిందే. దానికోసం నువ్వు కష్టపడనవసరం లేదు. పగ తీర్చుకోవడం అంటే శత్రువుని చంపడం కాదు, మనకి నచ్చినట్టుగా మార్చుకోవడం. ఎలా? కొన్ని సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన మెడిసిన్ ప్రయోగం సక్సెస్ అవుతున్న చివరి నిమిషంలో అరెస్ట్ చేసి లోపల పడేశారు. ఆ మెడిసిన్తో ఏం చేస్తావు? నీకు నచ్చినట్టుగా మార్చి చూపిస్తాను. నువ్వంటే దానికి పిచ్చి పట్టేట్టు చేస్తా. నువ్వు ఏం చెప్తే అది చేసేలా. అలా మారిపోతుందా? ముందు నన్ను నీతో పాటు బయటికి తీసుకెళ్ళి మార్చి చూపిస్తాను. నీది పగ, నాది ప్రయోగం. బయటకు వచ్చాక నువ్వు చేయకపోతే? నన్ను చంపడం నీకు పెద్ద విషయం కాదుగా. ఇప్పుడు నేను ఈ మెడిసిన్ తనకి ఇంజెక్ట్ చేయబోతున్నాను. మెడిసిన్ స్లోగా తన బ్రెయిన్ అటాక్ చేస్తుంది. కొన్ని రోజులు పూర్తిగా నిద్రలో ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత సంగీత అప్పుడే పుట్టిన పసిపాపతో సమానం. తనకే గతము ఉండదు. అంతా మర్చిపోతుందా? తర్వాత ఏం చేస్తావు? గతం గుర్తుకురాక, భవిష్యత్తు తెలియక తను ఎవరు, ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రతి మనిషిలో సాధారణంగా ఊహాశక్తి ఉంటుంది. నేనిచ్చిన మెడిసిన్ వలన అది 100 రెట్లు అధికం అవుతుంది.
వాళ్ళ మెదడు యొక్క స్థాయిని బట్టి వాళ్ళ ఊహాశక్తి ఉంటుంది. ఇప్పుడు నేను తను ఎవరో అక్కడ ఏం చేస్తుందో చెప్పబోతున్నాను. రాణి నీ పేరు, నీ అమ్మ. మీ నాన్న. లైట్ వైపు చూడు. ఒకరోజు రాత్రి మీ అమ్మ నువ్వు మీ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శివ నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఒకరోజు రాత్రి మీ అమ్మ నువ్వు మీ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తను ఇప్పుడు సంగీత కాదు, రాణి. తన జీవితం ఇక శివతోనే. రాణి, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మ గురించేనా? అవును, నాకు మా అమ్మ ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను ఒంటరిదాన్ని చేసి చచ్చిపోయింది. ఇంతా మా నాన్న వల్లే. మా నాన్న మంచోడు కాదు. జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపో. నీ తలకైన గాయం చిన్నదే, వారం రోజుల్లో నయమవుతుంది. అడుగు, నీ శివ. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్దామా? తర్వాత శివ మెల్లగా రాణి అనే ఊహని నిజం చేయడం మొదలుపెట్టాడు. ఎలాంటి అమ్మాయిని ఎలా తయారు చేశారు డాక్టర్? డాక్టర్ ఇక జీవితాంతం సంగీత రాణిలా బ్రతకాల్సిందేనా? లేదు, తను రాణిలో ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ మెడిసిన్ హై డోసేజ్ ఇస్తే ఇక ఎప్పటికీ సంగీత అనే విషయం గుర్తురాదు. ఇది జీవితాంతం అన్నీ మర్చిపోయి రాణిలా బ్రతికితే నా పగ ఎలా తీరుతుంది? దీని బ్రతుకు నేనే నాశనం చేశానన్న విషయం దీనికి తెలియాలి.
నా ముందు నిలబడి ఎందుకు ఇలా చేసావని అడవాలి. అప్పుడే నా పగ తీరుతుంది. శివ చెప్పినట్టుగా నేను మెడిసిన్ డోసేజ్ 10% మాత్రమే ఇచ్చాను. అది 9000 గంటలు పనిచేస్తుంది. అంటే 1 సంవత్సరం. ఇప్పటికే నేను మెడిసిన్ ఇచ్చి 8 నెలలు అవుతుంది. ఇంకా 4 నెలలు తను రాణిగానే ఉంటుంది. నువ్వు ఏం చెప్పినా గుర్తుకు రాదు. నువ్వు చెప్తుంది నిజమేనా? ఆ తర్వాత సంగీత గతం గుర్తొస్తుందా? ఖచ్చితంగా 4 నెలల తర్వాత తనకి గతం గుర్తొస్తుంది. రాణిలా బతికిన ఈ సంవత్సర కాలం కూడా గుర్తుంటుంది. గతం గుర్తొచ్చాక ఏం చేస్తారు? శివ చెప్పినట్టు విని రాణిలా బతికితే తను ప్రాణాలతో వదిలేస్తాడు, లేదా చంపేస్తాడు. నన్ను వదిలే ఇంకా. వదిలేస్తా. సంగీతకు గతం గుర్తొచ్చాక వదిలేస్తా. ఎవరో అమ్మాయి కోసం నువ్వు 4 నెలలు లీవ్ పెట్టడం అవసరమా? పోలీస్ అంటే పోలీస్ స్టేషన్ కాపలా కాసేవాడు కాదు సార్. ఒకడు పగ, ఒకడు ప్రయోగం కోసం సంగీత జీవితం నాశనం చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి నా అవసరం చాలా ఉంది. నేను పోలీస్ స్టేషన్కి రాకపోవచ్చు, కానీ డ్యూటీ చేస్తూనే ఉంటాను. సముద్రమే తలొంచేనా నిరాశతో గతించేనా ఊరికే కెరటం చేయించే సమరం చేసై పయనం విధిరాత మార్చగా తెచ్చిన బట్టలు నచ్చలేదు. అనంతమే నీ ఆశయం, ఆచంచలం నీ నిశ్చయం, ప్రపంచమే దాసోహం అవ్వదా గతాలనే ఓడించగా నిజాలనే చూపించవా ఈ కథలో నువ్వే రాని నీ యుద్ధం చెయ్యాలి నువ్వలా
తలొంచేనా నిరాశతో గతించేనా ఈ రోజుతో 4 నెలలు. ఏరా 4 నెలల్లో గతం గుర్తొస్తుందన్నా? సంగీత ఇంకా అలాగే ఉంది. ఆ మెడిసిన్ 1 ఇయర్కి మించి పనిచేయదు. నన్ను నమ్ము, తను ఏదో ఒక రోజు సంగీతలా నిద్రలేస్తుంది. నాకు తెలుసు సంగీత, నువ్వు నన్ను ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తావు. విక్రమ్, సంగీత, నాతో రా. ఈ ఊరి నుండి ట్రాన్స్ఫర్ అయిన చాలా రోజుల తర్వాత నేను చూద్దామని వచ్చాను. నీకు గతం గుర్తొచ్చే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అనుకున్నా. పక్క కోసం ఒకడు, ప్రతీకార కోసం ఒకడు కలిసి నీ జీవితాన్ని నాశనం చేశాడు. నీకు విషయం చెప్పాలి సంగీత, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీ నాన్న చనిపోయారు సంగీత. ఆ చెవగడ చంపేశాడు. గాయం కోరే బదులే బ్రతుకు, గాయం కోరే బదులే బ్రతుకు.
రంగుల్నో సింగారించి బంధించే నా చీకటి ఏ రంగుల్నో సింగారించి బంధించే నా చీకటి రేపు నీరేయాపునా కన్నవాడి కాటిలా మారినాదిగా కోవెలా కాలమేసిన సంకెలా కదిలితేనే విడుదల గాయమైన ప్రాణమే మిగిలి ఉందని సాగవే గుండె నిండా నిప్పు అంటుకుందా చితి పేర్చుతోందా నీ కదా కళ్ళ నిండా మబ్బు కమ్ముకుందా కను జారుతోందా నీ వ్యధ ఈ రంగుల్నో సింగారించి బంధించే నా చీకటి ఏ రంగుల్నో సింగారించి బంధించే నా చీకటి రేపు నీరేయాపునా ఏం ఆలోచిస్తున్నావు సంగీత? ఇప్పుడు నీకున్నది రెండే దారులు. ఒకటి, వాడు కోరుకున్నట్లు రాణిలా వాడితో కలిసి బ్రతకడం. రెండు, వాడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి సంగీతలా బ్రతకడం. నీ గురించి బాగా తెలిసిన వాడిగా నువ్వు ఈ రెండు దారులు ఎంచుకోవని నాకు తెలుసు. వెళ్ళు సంగీత, కోల్పోయిన నీ స్వేచ్ఛను తిరిగి తెచ్చుకో. వెళ్ళు.
నాకు తెలుసు సంగీత, నువ్వు వస్తావని. నీ చేతిలో ఉన్న రివాల్వర్ చూస్తేనే తెలుస్తుంది నా మీద నీకు ఎంత కోపం ఉందో. కానీ నాకు ఇప్పుడు నీ మీద కోపం లేదు సంగీత. ఒకప్పుడు నేను చంపేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను. ఎందుకో తెలుసా? మార్కెట్లో నీ బాడీకి ఎంత వాల్యూ ఉందో తెలుసా? ప్రతి ఒక్కడు రాణి రాణి అని కలవరిస్తున్నారు. నువ్వంటే పడి చేస్తున్నారు. ఇంక ఇదే కంటిన్యూ చేసే. బోల్డ్ డబ్బు. ఎందుకు ఇదంతా? డబ్బు ఉన్నా లేకపోయినా మా జీవితాలకు లక్ష్యం ఏర్పరచుకొని మా బ్రతుకులు మేము బ్రతుకుతూ ఉంటే బలవంతంగా మా జీవితాల్లోకి వచ్చి మా శరీరాలపై డబ్బు సంపాదిస్తున్నావే, సిగ్గుగా లేదా? నీది ఒక బ్రతుకేనా? బ్రతకడానికి ఇంకా వేరే దారే లేదా? నువ్వు ఇలా అడుగుతుంటే ఎలా ఉందో తెలుసా? పులి నోటికి చిక్కిన జింక పులి కళ్ళల్లోకి చూస్తూ నన్ను ఎందుకు చంపుతున్నావు జాలిగా అడుగుతున్నట్లుంది. నువ్వు అడిగావు కాబట్టి నీకు ఒక కథ చెప్తాను. ఒక కాలనీలో ఒక ఆమె ఉండేది. ఆమె తన భర్తకు తెలియకుండా వేరొకడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎవరికీ తెలియకుండా చాలా కాలం మెయింటైన్ చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె బాగోతం ఆ కాలనీలో పిల్లాడు చూశాడు. ఎవరికి చెప్పొద్దని ఆమె ఆ పిల్లాడితో ఒట్టేయించుకుంది. ఆ పిల్లాడు కూడా ఎవరికి చెప్పనని అన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లాడు కాలనీలో ఉండే కుర్రాన్ని తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాడు. ఆంటీ ఆంటీ, మీ విషయం పొరపాటున అన్నయ్యతో చెప్పేశాను, మీ ఆయనతో చెప్పేస్తా అంటున్నాడు. చెప్పకుండా ఉండాలంటే మీరు కావాలి అన్నాడు. ఆమె భయపడి వాడు చెప్పినట్టే చేసింది. వారం రోజుల తర్వాత ఇంకొకటి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇంకొకడు. అలా అలా కొన్ని రోజుల తర్వాత పిల్లాడు పెట్టే టార్చర్ భరించలేక ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. అప్పటి వరకు ఆ కుర్రాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని హ్యాపీగా బ్రతుకుతున్న ఆ పిల్లాడు సంపాదన పాపం ఆగిపోయింది. కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది వాడికి. ఆడదాని కోసం ఎంత డబ్బైనా పెట్టే మగాడు ఉన్నప్పుడు ఆడదాన్ని మరి ఎంతైనా సంపాదించవచ్చు అని. అప్పటి నుంచి వేట మొదలు పెట్టాడు. ఆ పిల్లోడెవడో అర్థమైంది కదా? ఎందుకంత అసహ్యంగా చూస్తావు? నా సంపాదనకి ఎవరడ్డొచ్చినా వదిలిపెట్టిన సంగీత, నిన్ను కిడ్నాప్ చేసి మీ నాన్నని, ఆ రోజు నీకు హెల్ప్ చేసిన దివ్యాన్ని చంపేశాను. ఆ కానిస్టేబుల్ గడి గురించి తెలిసేలోపు నీకు గతం గుర్తొచ్చి బ్రతికిపోయాడు. నీలో నాకు నచ్చిందే నీ ధైర్యం. చావును వెతుక్కుంటూ వచ్చావే. నన్ను చెప్పులతో కొట్టించావు కదే.
థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సంగీత. రాణి బాలికల వసతి గృహం స్థాపించి ఈ రోజుకి 3 సంవత్సరాలు. కేకెచ్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సంగీత. ఆ శవగాడ వల్ల తగిలిన ఎదురుదెబ్బను తట్టుకుని లేచి నిలబడి కలెక్టర్గా చూడాలనుకున్న మీ నాన్న కోరికను నెరవేర్చాం. ఏ ఇంట్లో అయితే ఆడపిల్లల జీవితాలను నాశనం చేశాడో ఆ ఇంటిని గుడిలా మార్చాం. ఈరోజు ఇంతమంది ఆడపిల్లలకు చదువు చెప్పిస్తున్నావు, వసతి కల్పిస్తున్నావు. నిజంగా కొంతమంది వల్ల ఇది సాధ్యమవుతుంది, కొంతమంది వల్ల. నీ సహాయం లేకుండా నేను ఇంత దూరం రాగలిగేదాన్ని కాదు. ఆ రోజు నీ ప్లేస్లో ఇంకెవరున్నా నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. నేను ఇదంతా చేయగలిగానంటే అది నువ్వు నా వెనకున్నావనే ధైర్యం. దివ్య ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. తన బాధే నాతో ఇవన్నీ చేయించింది. దివ్య లాంటి ఎంతోమంది అమ్మాయిలు డబ్బు అవసరం కోసం రాణిలా మారకూడదనేది నా కోరిక. ఎందుకు వాడెక్కడ వచ్చిన దగ్గర నుండి కనపడలేదు? కొన్ని సంవత్సరాల క్రితం నేను, మా ఆవిడ, మా అబ్బాయి ఊరొదిలి పట్నం వచ్చాం. అనుకోకుండా ఒక పెద్ద లారీ యాక్సిడెంట్లో మా ఆవిడ, మా అబ్బాయి చచ్చిపోయారు. చావు బతుకుల్లో ఉన్న నన్ను సంగీత మేడం, విక్రమ్ గారు హాస్పిటల్లో చేర్పించారు. ఎందుకో పనికిరాని నాకు ఉద్యోగం ఇచ్చి తిండి పెట్టారు. వాళ్ళు నిజంగా గొప్పోళ్ళండి, గొప్పోళ్ళు. అరే శివ, సంగీత మేడం పిలుస్తున్నారు. వస్తున్నాను మేడం. వీడిని చంపడం నా లక్ష్యం కాదు విక్రమ్. ఎందుకంటే ఇలాంటివాడు వీధికొకడున్నాడు. వీడే చెప్పాడు కదా, పగ తీర్చుకోవడం అంటే శత్రువుని చంపడం కాదు, మనకి నచ్చినట్టు మార్చుకోవటం. ఇప్పుడు నీకున్నది 2 ఆప్షన్లు. ఒకటి చావటం, రెండోది నేను చెప్పింది చేయటం. మీరు చెప్పినట్టే శివను మార్చేశాను. తనకి గతం ఎప్పటికీ గుర్తురాదు. ప్లీజ్ నన్ను చంపొద్దు. పోలీసులకు అంతా చెప్పేస్తాను. ఓకే బాయ్. మేడం,